అనిత వీళ్ళ ఫోటోలు తీయించి కంప్లైంట్ రిజిస్టర్ చేయించు. అలాగే ఎఫ్ఐఆర్ కూడా రెడీ చేయి. మేడం ఎవరు మీరు? ఆర్సి పటేల్. సో మీకు చిన్న పెద్ద తేడా తెలీదా? ఐఎమ్ వెయిటింగ్ హియర్ ఫ్రమ్ లాస్ట్ 4 hours. నువ్వేమన్నా నా లవ్వరవా, అపరాధివా, మా అన్నవా, తమ్ముడువా? వెయిట్ చేయడానికి కేసు ఏమిటో కంప్లైంట్ ఇస్తే అటెండ్ అవుతారు. వెయిట్ చేయమని ఎవరన్నారు? ఐఎమ్ ఆర్సి పటేల్. అనిత ఒక టీ ఆర్డర్ చేయి, తలనొప్పిగా ఉంది. లుక్ మిస్ ఝాన్సీ, నన్ను ఆర్సి పటేల్ అంటారు. ఎన్నిసార్లు చెప్తారు? విషయం చెప్పండి. ఐఎమ్ ఆర్సి పటేల్, రాయల్ ఛాలెంజ్ పటేల్, VVIP. You are not listening to me. You are not respecting me. You have wasted my 4 hours of precious time. షో ఏంటండి మీ ప్రాబ్లం? ఎందుకలా గొంతు చించుకుంటున్నారు? Those boys, buffoons, మీ ఏరియాలో ఉన్న కొంతమంది పోగిరి కుర్రాళ్ళు మా అబ్బాయిని కొట్టారు. దీన్ని అడిగే నాథుడే లేడా? ఇప్పటికిప్పుడే వాళ్ళ స్థలం ఖాళీ చేయాలి, జైలు కడాలి. అది మీరు చేస్తున్నారు. దట్స్ ఆల్. హలో, రిటర్న్ కంప్లైంట్ లేకుండా ఇక్కడ ఎవరు యాక్షన్ తీసుకోరు. వాట్? రిటర్న్ కంప్లైంట్. ఆర్ యు అవుట్ ఆఫ్ యువర్ మైండ్? నేను ఆర్సి పటేల్ VVIP ఎన్నిసార్లు చెప్పాను మీకు? VIP, VVIP, రాష్ట్రపతి, భారత రత్న, పద్మశ్రీ, పద్మభూషణ్ ఎవరు ఇక్కడికి వచ్చిన కంప్లైంట్ రాయాల్సింది. ఇది పోలీస్ స్టేషన్. మీ నౌకర్లు ఎవరు లేరిక్కడ. లా ఎవరికైనా ఒకటే. కాకి బట్టలు వేసుకొని ఎవరు ఇక్కడ ఊరికే తిరగడం లేదు. అండర్స్టాండ్? You don't know me. You don't me also. You will pay for this. గవర్నమెంట్ కి లంచం ఇవ్వాలని చూస్తారు గాని గవర్నమెంట్ ఎవ్వరికి లంచం ఇవ్వదు. You will know who I am very soon. Understand? మేడం ఆ ఆర్సీ ఎంత పవర్ఫుల్లో అంత డేంజరస్. డోంట్ వరీ, పోలీసుల కంటే పవర్ఫుల్ అండ్ డేంజరస్ ఎవ్వరూ ఉండరు. డస్ట్బిన్ లో పడాయి. తెలుగుని, తెలుగు యువతని నాశనం చేయాలనుకున్న వాళ్ళని ఊరికే వదిలిపెట్టి ఉండకూడదు. మీకు మన భాష అంటే అసలు గౌరవమే లేదా? ఉండుంటే ఇక్కడే పుట్టి పెరిగిన వాళ్ళ కళ్ళల్లో మట్టి కొట్టాలనుకునే వాళ్ళని ఎందుకు వదిలేస్తారు? ఈ తెలుగు తల్లి పాలు తాగి రొమ్ము గుద్దే వాళ్ళని పక్కన పెట్టుకొని మీరెలా బతుకుతారు? కమ్ ఆన్ టెల్ మీ. వాళ్లకు కావాల్సింది చరిత్ర కాదు, చెంచాగిరి, భాష కాదు, పరభాష, తల్లి కాదు. వాడు కంప్లైంట్ ఇచ్చే వరకు ఎందుకు ఊరుకున్నారు? వాడు అంత చూడాల్సింది. తెలుగుని ప్రేమించే వాళ్ళు ఊరికే మాట్లాడితే సరిపోదు. భూమిని తవ్వి నీళ్లు పైకి తెప్పించినట్టు వాడి గుండెల మీద తన్ని అమ్మ అనిపించాల్సింది. తెలుగు జాతి మీ ఒక్కరి సొత్తే కాదు, నాది కూడా. భారత భాగ్య విధాత అనే నినాదానికి ముందు తెలుగు జాతి మనది, నిండుగా వెలుగు జాతి మనది, తెలుగు ప్రజలు ఏకమై కదలి రండి అని పాడాను నేను. చాలవు. మీలో ధైర్యం, ఆవేశం, ఆక్రోశం చాలవు. మీలో ఐక్యత లేదు, వాళ్ళలో డిసిప్లిన్ లేదు. ఇంగ్లీష్ కల్చర్ కి అలవాటు పడ్డ ఎందరో జీవోత్సవాల్లా ఎందుకు కొరకాకుండా పడున్నారు? వాళ్ళని మేలు కొలిపి తెలుగు విశిష్టత గురించి చెప్పాలి. పటేల్ డిస్కోటెక్ ఎక్కడుంది? హిమాలయ డ్రగ్ హౌస్. సార్ సార్, పోలీసులు సీజ్ చేయడానికి వచ్చారు సార్. వాళ్ళకేదో పిచ్చెక్కినట్టుంది, తన్ని బయటికి తరవండి. గో కిక్ దమ్ అవుట్. రండి. ఎక్కడ అన్యాయాలు, అక్రమాలు ప్రబలిపోతాయో అక్కడ అవతరించి చీల్చి చెండాడే ఝాన్సీని నేనేరా. దుష్ట శిక్షణ కోసం వస్తే నీలాంటి వాళ్ళు శరణు అనాలి, అంతేగాని కిక్కిమౌట్ కాదు. గురి పెట్టాను నీళ్ళకేమంటే నీ అబ్బ పైకి వెళ్ళిపోతా. తిరిగి రాలేవు. ఏం కావాలి నీకు? డిసిప్లిన్. ఉదయం తెలుగు యువత కుర్రాళ్లతో గొడవ పడి తన్నులు తిన్నావు. ఇంత టైం అయినా ఇంకా డిస్కోటెక్ నడిపిస్తున్నావు. వచ్చిన పోలీసులకి మర్యాద ఇవ్వకుండా తన్ని తరివేమని గూండాల్ని ఉసుగొలిపావు. ఆంధ్రదేశంలో ఉంటూ తెలుగు భాషని అవమానపరిచావు నువ్వు. ఇది డిసిప్లిన్ కాదు, క్రైమ్. నీకు శిక్ష పడకుండా ఉండాలంటే డిస్కోటెక్ మూసేసి కుర్రాళ్ళకి క్షమాపణ చెప్పి చట్టానికి సెల్యూట్ కొట్టు. ఎన్ని ఆశలున్నాయా నీకు? నేనేమన్నా స్లమ్ గిరాకిని అనుకున్నావా? నువ్వు చెప్పినట్టల్లా వినడానికి ఎవరే నువ్వు? ఎందరో పులులు, బెబ్బులు లాంటి వాళ్ళు ఇక్కడికి వచ్చి మందు కొట్టి రెస్ట్ తీసుకొని రాత్రంతా ఎంజాయ్ చేసి ఇక్కడి నుంచి వెళ్తారే. నువ్వెవరువే?
చెండి చాముండి అంట వెళ్ళేదైనా గుళ్ళో కూర్చొని బాగా పూజలు చేయించుకో. ఇది డిస్కోథెక్. ఇక్కడికి వచ్చే వాళ్ళందరూ బట్టలు ఓడదీయాలి. అయ్యో దేవుడా, ఇది నాకు తోచనే లేది. నీకైనా బుద్ధుండక్కర్లేదండి. మనమందరం లేడీ పోలీసులు. జరగరానిది ఏదైనా జరిగితే మన గతి కాదు. సారీ సార్, మమ్మల్ని వదిలేయండి. ఇక్కడ రైడ్ వద్దన్నాను, నా మాట విన్నారా మీరు? ఇప్పుడు చూడండి, వాళ్ళు మన మీద రైడ్ చేసేలా ఉన్నారు. రండి వెళ్ళిపో. మేడం, మేడం లేదు, వంకాయ లేదు. ముందు ఇక్కడి నుంచి సేఫ్ గా బయటపడదాం. పదండి, రండి. ఒక్క నా కొడుకు తప్పించుకోకూడదు. రే చెంగిస్ ఖాన్, బులాओ तुम्हारा खानदान को साले बेईमान. ఎంతసేపు మమ్మల్ని లోపల ఉంచగలవు? 1 hour, 2 hours, మాక్సిమం 4 hours. అంతే. ఆపైనా నో ఛాన్స్. నీ చట్టానికి మాలాంటి వాళ్ళని పర్మనెంట్ గా లోపల ఉంచే శక్తి ఉండదే. జస్ట్ 1 simple call and we are out on the streets. మీ పై అధికారులే వచ్చి సలాం చేసి మమ్మల్ని రిలీజ్ చేయిస్తారు. మా డబ్బు, పవర్, ఇన్ఫ్లుయెన్స్ ముందు మీ చట్టం జస్ట్ అ బ్లైండ్ మ్యాన్. యు వాంట్ టు సీ? యు వాంట్ టు సీ? గివ్ మీ ద ఫోన్. గివ్ మీ ద ఫోన్. గివ్ మీ ద ఫోన్. భయం. నీకు భయం. నేను అన్నది అన్నట్టే జరుగుతుందని నీకు భయం. See her face, yeah? Law is scared of us. She's sweating, yeah? ఫోన్ చెయ్యిరా. ఏ తలక మాసిన మెదక చేస్తావో చెయ్యి. గవర్నమెంట్ దగ్గర జీతం తీసుకుంటూ మీకు గులాంగిరి చేసేవాడెవడో నేను చూస్తాను. చెయ్యిరా. వాడు నీకు సలాం చేస్తాడో మాకు సలాం చేస్తాడో చూస్తాను. వాడి చేతే నీ మక్కలు విరక్కొట్టించి మళ్ళీ నిన్ను లాకప్ లో తోస్తాను. రే చెయ్యిరా. దీనికి ఎందుకలా నోరు పారేసుకుంటావు? బీ కూల్, బీ కూల్. ఇదిగో వెళ్ళి చల్లగా ఏదైనా తీసురా. తను మీ ఇంటి నౌకరు అనుకున్నావా? జస్ట్ కీప్ క్వైట్. నోరు మూసుకో. మర్యాద ఇవ్వకపోతే నీ మొండం మాత్రమే మిగులుతుంది. మిస్టర్ ఆర్సి పటేల్, ఇప్పుడు నీ కొడుకు నా కస్టడీలో ఉన్నాడు. రేపు వాడు జైలుకు వెళ్తాడు. చేతనైతే నీ డబ్బు, పరపతి, పవర్ ఉపయోగించుకొని వాడిని విడిపించడానికి ప్రయత్నించు. Who is this? యు డోంట్ నో మీ అన్నావు కదా. ఇప్పుడు చూపించు నీ దగ్గర ఎన్ని కట్స్ ఉన్నాయో, నట్స్ ఉన్నాయో, బోల్ట్స్ ఉన్నాయో. లేదంటే నువ్వు గారాభంగా పెంచుకునే నీ కొడుకు నీకు దక్కడు.